కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కర్జవెల్లి గ్రామ రైతులతో బీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులు పోడు భూములు దున్నుకోవడానికి అడ్డగిస్తున్నారని రైతులు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూములను సైతం ఆదివాసులను వ్యవసాయం చేసుకోకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు. రైతులు భయపడవద్దని, ఈ సమస్యకు పరిష్కారం చూపమని రైతులు తెలిపారు. రైతులను వారి ప్రధాన జీవనాధారమైన వ్యవసాయం చేసుకోకుండా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈరోజు చింతలమానేపల్లి మండలం కర్జల్లి గ్రామంలో రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం ఇక్కడికి నేను రావడం జరిగింది. మరి ఈరోజు గత 50 సంవత్సరాల నుండి ఈ కర్జల్లి, దింద, కోర్సిని, గూడెం, పక్కనే ఉండే బెజ్జూరు మండలం, ముంజంపల్లి, ఈ గ్రామాల్లో చాలామంది రైతులు, వందలాది మంది రైతులు 50 సంవత్సరాల నుండి వాళ్ళ భూముల మీద వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఈ సంవత్సరం మరి ఫారెస్ట్ అధికారులందరూ కూడా వచ్చి మీరు ఈ భూమిలో మీ పత్తి కట్టె తీయడానికి వీల్లేదు, అదేవిధంగా మీరు ఎడ్లు పెట్టే దున్నుకోవాలి, ట్రాక్టర్లు పెట్టి దున్నకూడదు అనే ఒక అసంబద్ధమైన మరి అవాంతరాలు వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. దానివల్ల రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ అందరికీ తెలియంది కాదు, ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా నీటిపారుదల సదుపాయం లేదు. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయినాయి. 250 ఫీట్లు పోతే తప్ప నీళ్ళు వస్తలేవు. అంత డబ్బులు రైతుల దగ్గర లేవు. తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చక్కగా చేయలే, రైతు బంధు లేకపోతే రైతు భరోసా కూడా వీళ్ళకి చేయలేదు. ఈ భూమిని నమ్ముకనే బతుకుతున్నారు. వీళ్ళకి వేరే పని ఏమీ రాదు. వీళ్ళకి వేరే మార్గం లేదు. భూమి దగ్గర పోవాలి, ఒకటే పంట వేసుకోవాలి. సంవత్సరానికి ఒకటే పంట వేసుకుంటారు, అది కూడా పత్తి మాత్రమే వేసుకుంటారు. ఫారెస్ట్ వాళ్ళు గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మళ్ళీ పోడు జరగకూడదని చెప్పేసి కందకం తవ్వినరు. వీళ్ళు కందకం యూతలనే వ్యవసాయం చేసుకుంటున్నారు తప్ప కందకం దాటి మరి జంగళ్ళకు పోయి ఏ వ్యవసాయం కూడా చేస్తలేరు. మరి అట్లాంటప్పుడు మరి ఫారెస్ట్ అధికారులు కందకం యువతల వ్యవసాయం చేసుకుంటున్నప్పుడు మరి ఎడ్ల బండితోనే మీరు చేసుకోవచ్చు కానీ ట్రాక్టర్తో చేసుకోకూడదు అనే అసంబద్ధమైన రూల్స్ పెడతా ఉన్నారు ఫారెస్టర్లు. నేను ఒక్కటే ఫారెస్టర్లను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి వీళ్ళ జీవితాలతో ఆడుకోకండి. పోడు చేయొద్దు, మేము కూడా ఒప్పుకుంటాం. అటవీ ప్రాంతం రక్షించబడాలి, మేము కూడా ఒప్పుకుంటాం. ఆ అడవులలో ఉండే పులులు కూడా సురక్షితంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెరిగినంత అటవీ సంపద ఏ ప్రభుత్వంలో పెరగలే. కానీ రైతుల సంక్షేమం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లనే చూసింది. రైతులను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలే. కానీ ఇలా మరి ఫారెస్ట్ అధికారులు, ఈ రేవంత్ రెడ్డి చెప్పిండా మీకు, కొండా సురేఖ చెప్పిందా, ఎవరు చెప్పిండో నాకు తెలియదు. కానీ దయచేసి రైతుల జీవితాలతో ఆడుకోకండి. మీరు తప్పకుండా వీళ్ళు ట్రాక్టర్లతో వ్యవసాయం చేసుకుంటారు. మీరు చూపించిన జాగాలనే చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూపించిన జాగాలు చేసుకోకుండా కందకం దాటి దొంగతనంగా పోయి ఇంకేదో చేస్తే అప్పుడు మీరు అడ్డం పడాలి. కానీ వీళ్ళు ఇక్కడ చేస్తున్నప్పుడు మీరు ఎడ్లనే తీసుకురండి. ఎడ్లు ఎంతమందికి ఉన్నాయి ఏరియాలో? అందరు కూడా ట్రాక్టర్, ఊరికి ఒక 10, 20, 30 ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్లతోనే చేసుకుంటారు. చట్టబద్ధంగా అది కూడా ఒకటే పంట చేసుకుంటున్నారు. అది కూడా రేట్లు చక్కగా వస్తాయి పాడాయి. ఇప్పుడు వీళ్ళు అడుక్కు తినడం తప్ప ఇంకో మార్గం లేదు. లేకపోతే మంచిర్యాల పోయి మేస్త్రి పని చేయాలి, లేకపోతే భవన నిర్మాణ కార్మికులకు పని చేయాలి, లేకపోతే మహారాష్ట్ర చంద్రపూర్లో పోయి ఆటోలు తోలుకుంటే బతకాలి. ఆ పరిస్థితి వచ్చింది. అందుకొరకు ఇప్పుడే వీళ్ళు పుట్టాడు దుఃఖంలో ఉన్నారు. మళ్ళీ మీరు వచ్చి పత్తికట్ట ఎరకుర్రి, లేకపోతే ట్రాక్టర్లో రానియము, ట్రాక్టర్లో సీజ్ చేసి క్యాంపులో పెడతాము, పోలీస్ స్టేషన్లో పెడతాము అంటే మాత్రం మేము ఊకోము. ముందన్న